టు ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. అయితే మనకి చాలామంది సార్ టీఎస్పిఎస్సి ఏపీపీఎస్సి గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యాం, బట్ ఆన్సర్ రైటింగ్ అనేది ఏ విధంగా స్టార్ట్ చేయాలి, ఏ విధంగా వెళ్ళాలి అని అర్థం కావడం లేదు అని చెప్తున్నారు. సో అందుకని స్టూడెంట్స్ రిక్వైర్మెంట్గా మెయిన్స్కి క్రాష్ కోర్స్ ప్రోగ్రామ్ అనేది మనం లాంచ్ చేయడం జరిగిందనమాట. క్లియర్? సో ఆ క్లాస్ అనేది మనం రెగ్యులర్ క్లాసెస్లో ఏ విధంగా డీల్ చేయబోతున్నాము అన్నట్టు ఒక శాంపుల్ వీడియో మీకు చేస్తున్నాను, చూడమ్మా. ద శాంపుల్ సెషన్ ఆఫ్ అవర్ మెయిన్స్ క్రాష్ కోర్స్ ప్రోగ్రామ్. సేమ్ ఇదే విధంగా మన క్లాసెస్లో కూడా మనం డీల్ చేయడం జరుగుతుందన్నమాట. రైట్? సో ఒక్కసారి చూడండి, క్లాస్ డిస్కస్ చేస్తుంది. దిస్ ఈజ్ శ్రీనివాస్. ఒక్కసారి చూడమ్మా, ది అల్టిమేట్ క్రాష్ కోర్స్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. మెయిన్లీ కంప్లీట్లీ డెడికేటెడ్. అయితే మనకి ఏపీపీఎస్సి గ్రూప్ 1 మెయిన్స్ అండ్ టీఎస్పిఎస్సి గ్రూప్ 1 మెయిన్స్ అనేది దగ్గరలో వస్తున్నాయి. అయితే ఆన్సర్ రైటింగ్ బేసిక్స్ నుంచి ప్రాపర్గా ఫుల్గా ఎటువంటి ఆన్సర్ ఇచ్చినా సరే అటెంప్ట్ చేసే విధంగా మనం క్లాసెస్ అనేవి స్టార్ట్ చేయడం అనేది జరిగిందనమాట. చూడమ్మా, బేసిక్ ఆన్సర్ రైటింగ్ స్కిల్స్ అనేవి మీకు నేర్పించడం జరుగుతుంది. 200 hours ఆఫ్ ర్యాపిడ్ రివిజన్ ఆఫ్ ఆల్ పేపర్స్ ఇన్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మేట్. అంటే పాలిటీ తీసుకున్నామంటే పాలిటీ చాప్టర్స్ అన్నీ కూడా క్వశ్చన్ ఫార్మేట్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందన్నమాట. సో దట్ మీకు ఏ విధంగా కంప్లీట్లీ మెయిన్స్ ఓరియంటెడ్లో చూడాలో వాటిని మనం చూస్తాము. ప్రిలిమ్స్లో ఒక స్టైల్లో చదవాలి, మెయిన్స్లో ఒక స్టైల్లో ప్రిపేర్ అవ్వాలి. అది ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అన్నది మనం క్లాస్లో నీట్గా డిస్కస్ చేస్తాం అనమాట. సో అట్ ది లాస్ట్ యూ షల్ బీ గెటింగ్ 200+ క్వశ్చన్స్. సో దట్ మనం ఎక్స్పెక్ట్ చేసిన క్వశ్చన్స్ అనేవి ఎగ్జామినేషన్లో పడే ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయన్నమాట. అండ్ ఇది మాత్రమే కదమ్మా, ర్యాపిడ్ రివిజన్ ప్రోగ్రామ్ మాత్రమే కాదు, వీఆర్ ప్రొవైడింగ్ సెపరేట్ టెస్ట్స్. 20 టెస్ట్స్ అనేవి ఇస్తున్నాం. 15 సెక్షనల్ అండ్ 5 ఫుల్ లెంత్, ఫాలోడ్ బై ఎక్స్ప్లెనేషన్ అండ్ ఇవాల్యుయేషన్ ఉంటుంది. డెడికేటెడ్ మెంటర్షిప్ అనేది ఎగ్జామినేషన్ వరకు ఉంటుందన్నమాట. క్లియర్? సో అయితే ఫీజు అనేది ఇనాగరల్ ఆఫర్ కింద కేవలం 10,000 రూపీస్కే పెడుతున్నామమ్మా. వేర్ యూ షల్ బి గెటింగ్ ర్యాపిడ్ రివిజన్ ప్రోగ్రామ్ ఇంక్లూడింగ్ టెస్ట్తో కలిపి మనం స్టార్ట్ చేస్తున్నాం అనమాట. అయితే చూడమ్మా, ఇక్కడ బిగిన్స్ ఫ్రమ్ 2nd February. ఫిబ్రవరి 2 నుంచి క్లాసెస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. క్రాష్ కోర్స్ మెయిన్స్ ప్రోగ్రామ్ అనేది జాగ్రత్తగా మీరు ఈ నెంబర్కి కాల్ చేయండి అమ్మా, 7893899553. సేమ్ ఫార్మేట్ టీఎస్పిఎస్సిలో కూడా బేసిక్స్ ఆన్సర్ రైటింగ్, 200 hours ఆఫ్ ర్యాపిడ్ రివిజన్ ప్రోగ్రామ్, 24 టెస్ట్ అనేవి ఇంక్లూడ్ చేస్తున్నాం. 18 సెక్షనల్ అండ్ 6 ఫుల్ లెంత్ అండ్ డెడికేటెడ్ మెంటర్షిప్ అనేది కేవలం 10,000 రూపీస్కే మీకు లభిస్తుందన్నమాట. క్లియర్? సో టీఎస్పిఎస్సి క్రాష్ కోర్స్ కూడా ఫిబ్రవరి 2 నుంచి స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో మీకు ర్యాపిడ్ రివిజన్ ప్రోగ్రామ్ గురించి అయినా ఈ క్రాష్ కోర్స్ గురించి అయినా ఏ డౌట్ ఉన్నా ఇక్కడ నెంబర్కి మీరు కాల్ చేయగలరనమాట. రైట్? సో అయితే చూడండి, ఫస్ట్ థింగ్ ఫస్ట్, అయితే బేసిక్ క్వశ్చన్స్ స్టార్ట్ చేసే ముందు ఒకసారి టాపిక్ మీద మీకు కాస్త అవేర్నెస్ అనేది ఇంపార్టెంట్, అవునా? సో ఒక క్వశ్చన్ వస్తే ఎట్లా అటెంప్ట్ చెయ్యాలి అనేది మీకు ఈరోజు నేను చెప్తాను. అయితే హియర్ ఐఎమ్ టేకింగ్ PYQ, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అనేది మీరు చూసినట్లయితే క్వశ్చన్ ఏ ఫార్మేట్లో వస్తుంది అన్న అవగాహన అనేది మీకు వస్తుంది. సో దట్స్ వై నేను PYQ తీసుకొని డిస్కస్ చేస్తున్నాను. ఇది 2020లో గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామినేషన్లో వచ్చిన క్వశ్చన్ అనమాట. దట్ ఈస్ ద మెయిన్ ఫీచర్స్ ఆఫ్ 73rd 74th అమెండ్మెంట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కసారి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఇనీషియల్గా కేవలం మనం సెంటర్ అండ్ స్టేట్ మాత్రమే చూసేవాళ్ళం. సెంటర్ స్టేట్ మాత్రమే ఉండేది. అయితే గ్రౌండ్ లెవెల్లో, విలేజ్ లెవెల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గవర్నెన్స్ అనేది దొరికేది కాదు, పాలిటీ అనేది దొరికేది కాదనమాట. ఎలక్షన్స్ అయితే పార్టిసిపేట్ చేసేవారు, బట్ వాళ్ళకి
గ్రాస్ రూట్ లెవెల్ డెవలప్మెంట్ అనేది జరగాలి అంటే గ్రాస్ రూట్ లెవెల్, క్లియర్, గ్రాస్ రూట్ లెవెల్ ఈ టర్మ్ అనేది ఈ క్వశ్చన్లో చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో గ్రాస్ రూట్ లెవెల్ మేనేజ్మెంట్ జరగడానికి వీటన్నిటికీ కూడా మెయిన్, దట్ ఈజ్ ఇండియా థాట్ టు బ్రింగ్ ది గ్రాస్ రూట్ లెవెల్ గవర్నెన్స్ బై స్టార్టింగ్ ద పంచాయతీ రాజ్ ఇన్స్టిట్యూషన్స్, క్లియర్, పంచాయత్ రాజ్ అనేది క్రియేట్ చేయాలనుకున్నారు. అండ్ దిస్ ఈజ్ ఆల్సో ద గోల్ ఆఫ్ గాంధీజీ. అవునా, పంచాయతీ రాజ్ లాంటి ఎస్టాబ్లిష్మెంట్స్ రావాలి అనేది మహాత్మా గాంధీజీ గారి యొక్క ఆశయం అన్నమాట. అవునా, సో అయితే ఈ పంచాయతీరాజ్ డెవలప్మెంట్ చెయ్యాలి అని చెప్తూ ముందుగా వేరియస్ గవర్నమెంట్స్ ట్రై చేశారు, బట్ అది రాలేదన్నమాట. బట్ ద టైమ్ 1991 మెయిన్, దట్ ఈజ్ 73rd అండ్ 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్స్ అనేవి తీసుకొచ్చారు. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్స్ అంటే రాజ్యాంగ సవరణ చేయడం అనేది జరిగిందనమాట. సార్, రాజ్యాంగ సవరణ ఎందుకు చేయాల్సి వచ్చింది? ఎందుకు చేయాల్సి వచ్చిందంటే మన రాజ్యాంగంలో సెంటర్ గురించి, స్టేట్ గురించి మాత్రమే ఉంది, బట్ విలేజ్ లెవెల్ రిప్రజెంటేషన్ కావాలి అని పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్ని స్టార్ట్ చేయడం అనేది జరిగిందనమాట. 73rd అండ్ 74th క్వశ్చన్ కూడా చూడండి తెలుగులో. భారత రాజ్యాంగంలోని 73వ మరియు 74వ సవరణల ప్రధాన లక్షణాలను వివరించండి అని చెప్పడం జరిగింది. సో ఎప్పుడైతే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేస్తామో అప్పుడు సెంటర్తోని స్టేట్తో సమానంగా పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్ అనేది వస్తుంది. అవునా, సో ఈ విధంగా పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్ తీసుకొచ్చాం. 73rd ప్రకారం పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్ అనేది ఉంది. 74th ప్రకారం మున్సిపాలిటీస్ అనేవి ఉన్నాయన్నమాట. విచ్ మీన్స్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ గురించి 74th, పంచాయతీరాజ్ గురించి 73rd అనేది ఉంది. క్లియర్? సో మీకు ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ అర్థమైంది. అయితే క్వశ్చన్ ఎట్లా రాస్తాము ఒక్కసారి చూడమ్మా. ఏదైనా కూడా బేసిక్ ఫార్మేట్లో క్వశ్చన్ అనేది మనం ఇంట్రడక్షన్ అనేది పెట్టడం జరుగుతుంది. క్లియర్? ఇంట్రడక్షన్ అనేది పెడతాము. ఖచ్చితంగా ఇంట్రడక్షన్ తర్వాత ఏ స్టాండర్డ్ ఫార్మేట్ ఆఫ్ ఆన్సర్లో అయినా సరే బాడీ అనేది పెట్టడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ కన్క్లూషన్ అనేది చేస్తాం. అయితే క్వశ్చన్ చూస్తే మీకు ఒకటి క్లారిటీ వస్తుంది. ఏంటది? 73rd, 74th క్వశ్చన్స్ అమెండ్మెంట్స్ యొక్క ఫీచర్స్ అనేవి అడిగాడు. అవునా, ప్రధాన లక్షణాలను వివరించండి అన్నాడు. అంటే దిస్ ఈజ్ ఏ డైరెక్ట్ క్వశ్చన్. అవునా, దాన్ని మీరు గుర్తుంచుకోండి. మీకు గ్రూప్ 1 ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ అనేవి చాలా డైరెక్ట్గా వస్తాయమ్మా. జాగ్రత్తగా ప్రిపేర్ అయితే బ్యూటిఫుల్ ఆన్సర్స్ అనేవి మీరు ప్రజెంట్ చేయగలరు. ఎందుకంటే ఎటువంటి ట్రికీ క్వశ్చన్స్ అడగడు. 3 hours టైం ఉంటుంది. కేవలం 15 క్వశ్చన్స్ మాత్రమే అడుగుతాడు. సో క్వశ్చన్ చూసి మనం ఇమ్మీడియట్లీ స్టార్ట్ చేసుకునే విధంగా ఉంటాయన్నమాట. ఎప్పుడు ఇఫ్ యు ఆర్ కంప్లీట్లీ ప్రిపేరింగ్ యువర్ మెయిన్స్ ఇన్ దిస్ మోడ్, కేవలం మెయిన్స్ మోడ్లోనే ప్రిపరేషన్ అనేది మీరు స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా ఇది ఈ విధంగా ఉంటుంది. మీకు అసలు టైం వేస్ట్ కాకుండా కంప్లీట్గా ఆన్సర్ అనేది నీట్గా అటెంప్ట్ చేయగలనమాట. సో అయితే కమ్ టు ద పార్ట్ ఆఫ్ ఇంట్రడక్షన్. ఇంట్రడక్షన్లో ఏమని రాస్తారు అంటే గ్రాస్ రూట్ లెవెల్ డెవలప్మెంట్ జరగాలి అని మహాత్మా గాంధీజీ గారు ఎప్పటి నుంచో కంటున్న కళ. సో దాన్ని ఇండియా త్రూ 73rd, 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, క్లియర్, సో రాజ్యాంగ సవరణలు చేసి రాజ్యాంగంలో యాడ్ చేయడం జరిగింది అని పెడతారు. అర్థమైందమ్మా? ఇంట్రడక్షన్ అనేది గ్రాస్ రూట్ లెవెల్ డెవలప్మెంట్ అని రాసాం. గాంధీజీ గురించి పెట్టడం జరిగింది. సో మీ ఆన్సర్ అనేది ఎవరు ఇవాల్యుయేట్ చేసినా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. అవునా? అయితే కమింగ్ టు ద పార్ట్ ఆఫ్ బాడీ. సో 73rd, 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్తో పాటు మనం మెయిన్ పార్ట్ 11 అండ్ పార్ట్ 12, క్లియర్, పార్ట్ 11, పార్ట్ 12 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో కూడా మెయిన్ విలేజ్ అడ్మినిస్ట్రేషన్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది.
ఇది మాత్రమే కాదు, ఆర్టికల్ 243 అనేది కంప్లీట్గా 243 నుంచి 243 జడ్జి వరకు కూడా కంప్లీట్గా పంచాయత్ అండ్ మున్సిపాలిటీస్ గురించి చూస్తాం. సో దీంట్లో వెరీ ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏంటి అంటే మెయిన్ 73rd 74th ప్రకారం మెయిన్ పంచాయత్స్లో 243D ప్రకారం రిజర్వేషన్స్ అనేవి పెట్టడం జరిగింది. సార్ ఆర్టికల్స్ గుర్తుంచుకోవాలా? ఖచ్చితంగా అమ్మ, మీరు బెటర్ ఆన్సర్ రాయాలి అంటే పాలిటీలో ఆర్టికల్స్ పెడితేనే మంచి మార్క్స్ అనేవి వస్తాయన్నమాట. సో 243D ప్రకారం రిజర్వేషన్స్ ఇచ్చారు. ఆ రిజర్వేషన్లో ఉమెన్ రిజర్వేషన్ 1/3 ఫర్ ది ఫస్ట్ టైం ఇన్ ఇండియా ఉమెన్ డెడికేటెడ్ రిజర్వేషన్ అనేది కాన్స్టిట్యూషన్లో పెట్టి తీసుకొని రావడం జరిగింది. సో ఇదొక స్పెషల్ ఫీచరే కదా, అందుకని దీన్ని స్పెషల్ ఫీచర్గా రాస్తాం. క్లియర్? అండ్ ఇది మాత్రమే కాదు, రెగ్యులర్గా ఎలక్షన్స్ కండక్ట్ చేయడానికి 243K అనేది ఉంది. అండ్ ఫినాన్సెస్ డిస్ట్రిబ్యూషన్ చేయడానికి 243I అనేది ఉంది. ఇట్లా ఇంపార్టెంట్ ఫీచర్స్ అన్నీ కూడా మనం పెడతాం. బోత్ పంచాయత్స్లోని మున్సిపాలిటీస్లో ఉన్న ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఏవైతే ఉన్నాయో అవి పెడుతూ, పార్ట్ 11లో ఉన్న డ్యూటీస్ అనేవి విలేజ్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు చేయాలి, పార్ట్ 12లో ఉన్న ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో అవి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు చెయ్యాలి అని చూపిస్తూ మొత్తం నీట్గా ఆర్టికల్స్ అన్నీ కూడా పెట్టుకుంటూ మనం చేస్తామన్నమాట. క్లియర్? సో దాంతో బాడీ అనేది కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ కమింగ్ టు ద పార్ట్ ఆఫ్ కన్క్లూషన్లో ఏం రాస్తారంటే, ఇండియాలో పంచాయతీరాజ్ ఎస్టాబ్లిష్మెంట్ అయిన తర్వాత విలేజ్ లెవెల్ పార్టిసిపేషన్ అనేది పెరిగింది. బట్ అది దీనికి మాత్రమే సరిపోదు, ఇంకాస్త వెళ్ళాలి. ఎప్పుడైతే డెమోక్రసీ అనేది చాలామంది పీపుల్కి మోస్ట్ ఈజీగా యాక్సెసిబుల్ అవుతుందో అప్పుడే దాన్ని డెమోక్రసీ అని అంటాము అని గుర్తుంచుకోండి. క్లియర్? సో ఇవి కన్క్లూషన్లో ఇటువంటి స్టేట్మెంట్స్ అనేవి రాస్తామన్నమాట. అర్థమైంది కదమ్మా? సో క్వశ్చన్ అనేది మీరు చూసుకుంటే కేవలం 10 మార్క్స్కి మాత్రమే అడగడం జరిగింది. అయితే ఎంత టైంలో రాయాలి ఇవన్నీ కూడా మనం క్లాస్లో డిస్కస్ చేస్తాం. మేనేజ్ చేస్తేనే అవి క్వశ్చన్కి చేంజ్ చేసుకుంటూ నీట్గా స్ట్రాటజైజ్ చేసుకుంటేనే కంప్లీట్ అవుతుందన్నమాట. సో చూడండమ్మా, ఎవరైతే ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యారో వాళ్ళు డిలే చేయకండి. ఎందుకంటే గ్రూప్ 1 మెయిన్స్ అంటే సో జాబ్ అనేది మనం ఒక్కసారి ర్యాంక్ కొట్టాము అంటే మంచి జాబ్స్ అనేవి వెయిట్ చేస్తున్నాయి. సో ఆ మాత్రం పెద్ద పెద్ద పోస్ట్స్కి మనం 2-3 మంత్స్ అన్నీ లీవ్ చేసుకొని అయినా కూడా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అర్థమైంది కదమ్మా? సో ఇంకా డిలే చేయకండి. అయితే మీకు ఇప్పుడు ఈ అప్రోచ్ ఏదైతే నేను ఇచ్చానో, ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్సెప్ట్ అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి దాన్ని క్వశ్చన్ ఫార్మేట్లో ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. ఇక్కడ మీకు అర్థం అవ్వాలి అని నేను ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ తీసుకున్నాను. మన ర్యాపిడ్ రివిజన్ ప్రోగ్రాంలో మీకు క్లాసెస్ అన్నీ ఇలా అవుతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు రెస్పెక్టివ్ ఫ్యాకల్టీ, తర్వాత క్వశ్చన్స్ ఆన్సర్ ఫార్మేట్లో ప్రతిదీ మీకు చెప్పడం ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. నెక్స్ట్ మీరు టెస్ట్ సిరీస్లో ఎగ్జామ్స్ రాస్తారు, వాటిని ఇవాల్యుయేట్ చేసి మీకు గైడెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో మెంటర్షిప్ ప్రోగ్రామ్ లాంటిది ఉంటుంది, మీకు టెస్ట్ సిరీస్ ఉంటుంది, ర్యాపిడ్ రివిజన్ క్రాష్ కోర్స్ ప్రోగ్రామ్ కూడా అన్నీ కలిపి వస్తున్నాయి అన్నమాట. సో దాని గురించి మీకు ఏ డౌట్ ఉన్నా సరే ప్రత్యూష మేడంకి మీరు కాల్ చేసి మాట్లాడగలరు అనమాట. ఒకసారి చూడమా, ది అల్టిమేట్ క్రాష్ కోర్స్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. మెయిన్లీ కంప్లీట్లీ డెడికేటెడ్. అయితే మనకి ఏపీపీఎస్సి గ్రూప్ 1 మెయిన్స్ అండ్ టీఎస్పీఎస్సి గ్రూప్ 1 మెయిన్స్ అనేది దగ్గరలో వస్తున్నాయి. అయితే ఆన్సర్ రైటింగ్ బేసిక్స్ నుంచి ప్రాపర్గా ఫుల్గా ఎటువంటి ఆన్సర్ ఇచ్చినా సరే అటెంప్ట్ చేసే విధంగా మనం క్లాసెస్ అనేవి స్టార్ట్ చేయడం అనేది జరిగిందనమాట. చూడమ్మా, బేసిక్ ఆన్సర్ రైటింగ్ స్కిల్స్ అనేవి మీకు నేర్పించడం జరుగుతుంది. 200 hours ఆఫ్ ర్యాపిడ్ రివిజన్ ఆఫ్ ఆల్ పేపర్స్ ఇన్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మేట్. అంటే పాలిటీ తీసుకున్నామంటే పాలిటీ చాప్టర్స్ అన్నీ కూడా క్వశ్చన్ ఫార్మేట్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందన్నమాట.
సో దట్ మీకు ఏ విధంగా కంప్లీట్లీ మెయిన్స్ ఓరియంటెడ్లో చూడాలో వాటిని మనం చూస్తాము. ప్రిలిమ్స్లో ఒక స్టైల్లో చదవాలి, మెయిన్స్లో ఒక స్టైల్లో ప్రిపేర్ అవ్వాలి. అది ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అన్నది మనం క్లాస్లో నీట్గా డిస్కస్ చేస్తాం అనమాట. సో అట్ ది లాస్ట్ యూ షల్ బీ గెటింగ్ 200+ క్వశ్చన్స్, సో దట్ మనం ఎక్స్పెక్ట్ చేసిన క్వశ్చన్స్ అనేవి ఎగ్జామినేషన్లో పడే ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయన్నమాట. అండ్ ఇది మాత్రమే కదమ్మా, ర్యాపిడ్ రివిజన్ ప్రోగ్రామ్ మాత్రమే కాదు, వీఆర్ ప్రొవైడింగ్ సెపరేట్ టెస్ట్స్. 20 టెస్ట్స్ అనేవి ఇస్తున్నాం, 15 సెక్షనల్ అండ్ 5 ఫుల్ లెంత్, ఫాలోడ్ బై ఎక్స్ప్లెనేషన్ అండ్ ఇవాల్యుయేషన్ ఉంటుంది. డెడికేటెడ్ మెంటర్షిప్ అనేది ఎగ్జామినేషన్ వరకు ఉంటుందన్నమాట. క్లియర్? సో అయితే ఫీజు అనేది ఇనాగరల్ ఆఫర్ కింద కేవలం 10,000 రూపీస్కే పెడుతున్నామమ్మా. వేర్ యూ షల్ బి గెటింగ్ ర్యాపిడ్ రివిజన్ ప్రోగ్రామ్ ఇంక్లూడింగ్ టెస్ట్తో కలిపి మనం స్టార్ట్ చేస్తున్నాం అనమాట. అయితే చూడమ్మా, ఇక్కడ బిగిన్స్ ఫ్రమ్ 2nd February. ఫిబ్రవరి 2 నుంచి క్లాసెస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. క్రాష్ కోర్స్ మెయిన్స్ ప్రోగ్రామ్ అనేది జాగ్రత్తగా మీరు ఈ నెంబర్కి కాల్ చేయండి అమ్మా, 7893899553. సేమ్ ఫార్మేట్ టీఎస్పిఎస్సిలో కూడా బేసిక్స్ ఆన్సర్ రైటింగ్, 200 అవర్స్ ఆఫ్ ర్యాపిడ్ రివిజన్ ప్రోగ్రామ్, 24 టెస్ట్ అనేవి ఇంక్లూడ్ చేస్తున్నాం, 18 సెక్షనల్ అండ్ 6 ఫుల్ లెంత్ అండ్ డెడికేటెడ్ మెంటర్షిప్ అనేది కేవలం 10,000 రూపీస్కే మీకు లభిస్తుందన్నమాట. క్లియర్? సో టీఎస్పిఎస్సి క్రాష్ కోర్స్ కూడా ఫిబ్రవరి 2 నుంచి స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో మీకు ర్యాపిడ్ రివిజన్ ప్రోగ్రామ్ గురించి అయినా ఈ క్రాష్ కోర్స్ గురించి అయినా ఏ డౌట్ ఉన్నా ఇక్కడ నెంబర్కి మీరు కాల్ చేయగలరన్నమాట. రైట్? సో అయితే చూడండి,